ఒకవైపు మండుతున్న ఎండలు, మరోవైపు ఎండుతున్న గొంతులు, తాగేందుకు నీరు లేక అల్లాడిపోతున్న జనం. అన్నింటినీ ఆసరాగా చేసుకుని మార్కెట్లో కొత్త దందాకు తెరలేపి మినరల్ వాటర్ పేరుతో కేటుగాళ్లు నీటి దోపిడీకి పాల్పడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్లాంట్లను ఏర్పాటు చేసి నాణ్యతా ప్రమాణాలు తుంగలో తొక్కి మరీ నీటి దందాకు తెరలేపారు. నిజామాబాద్ జిల్లాలో అడ్డగోలుగా వెలిసిన మినరల్ వాటర్ ప్లాంట్స్ మాఫియాపై అమ్మాని స్పెషల్ స్టోరీ. నిజామాబాద్ జిల్లాలో పుట్టగొడుగుల్లా వాటర్ ప్లాంట్లు పుట్టుకొస్తున్నాయి. మినరల్ వాటర్ పేరుతో నీటి దోపిడీకి పాల్పడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి నాణ్యతా ప్రమాణాలను పాటించకుండా నీటి దందా కొనసాగిస్తున్నారు. జిల్లాలో మినరల్ వాటర్ ప్లాంట్ పేరుతో కొనసాగుతున్న నీటి దందా వ్యాపారులకు లక్షల రూపాయల్లో ఆదాయం వస్తున్నా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని పలువురు మండిపడుతున్నారు. వాటర్ ప్లాంట్ల ఏర్పాట్లకు అన్ని రకాల అనుమతులు పొందిన తరువాత నీటి విక్రయాలను జరపాల్సి ఉండగా నిబంధనలు పాటించకుండా ఎక్కడ పడితే అక్కడ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి నీళ్ల విక్రయాలు సాగిస్తున్నారు. పట్టణాలు పల్లెలు అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసి కనీస ప్రమాణాలు పాటించకుండా సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రతి ఏటా వేసవి వచ్చిందంటే చాలు మినరల్ వాటర్ ప్లాంట్లు అడ్డగోలుగా తెరుచుకుంటున్నారు. నిజామాబాద్ నగరంలో ప్రభుత్వం పంపిణీ చేయాల్సినటువంటి నీళ్లు సక్రమంగా లేకపోవడం వల్ల అధికారుల నిర్లక్ష్యంతో ఈరోజు దాంట్లో నీళ్లలో కలుషితమైనటువంటి మురికిలు ఉండడం వల్ల ఈరోజు ఆ నీళ్లు తాగడానికి ఎవరు సిద్ధంగా లేరు ప్రజలు. దీంతో పాటు వాటర్ ప్లాంట్లో వాటర్ బాగుంటాయనే ఉద్దేశంతో ఈరోజు అందరూ వాటర్ ప్లాంట్ 20 లీటర్ డబ్బాలకు అలవాటైనటువంటి పరిస్థితి నిజామాబాద్ నగరంలో ఉన్నది. కానీ ఇలా ఆ మినరల్ వాటర్లు ISI గుర్తింపు లేకుండా ఈరోజు రావడం వల్ల అనేక రకాల కెమికల్ కలపడం వల్ల ఈరోజు మోకాలు నొప్పులతోటి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి అధికారులు వెంటనే ఏదైతే TDS చెక్ చేసి నీళ్లు పంపాలని చెప్పేసి నిబంధనలు ఉన్నప్పటికీ మున్సిపల్ అధికారులు మాకేది పట్టినట్టుగా వివరిస్తా ఉన్నారు. కాబట్టి ఇది సరైనటువంటి విధానం కాదు. అధికారులు స్పందించాలా. ఏదైతే ISI మార్కులైనటువంటి వాటర్ ప్లాంట్ ఉన్నాయో వీటిపైన చర్యలు తీసుకోవాలా, వాటిని మూసేయాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. పట్టణాల్లో మున్సిపల్ అధికారులు, గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ, పంచాయతీ అధికారులు తనిఖీలు జరిపి మినరల్ వాటర్ దందా అడ్డుకట్ట వేయాల్సి ఉన్నప్పటికీ ఎక్కడా అలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. గతంలో కొనసాగిన కొన్ని వాటర్ ప్లాంట్లు మాత్రమే ISI అనుమతితో పాటు పరిశ్రమల శాఖ ఇతర అన్ని విభాగాల అనుమతులున్నాయి. ఇలా అనుమతులు మినరల్ వాటర్ ప్లాంట్లు జిల్లాలో 50 లోపే ఉన్నాయి. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా జిల్లాలో వందల సంఖ్యలో మినరల్ వాటర్ ప్లాంట్లు కొనసాగుతున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ మినరల్ వాటర్ సంస్కృతి విస్తరించింది. ఒక్కో మండల కేంద్రంలో 2 నుంచి 3 మినరల్ ప్లాంట్లు కొనసాగుతున్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏదైతే మినరల్ వాటర్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి టెస్టులు చేయకుండా ఏం చేయకుండా ఇవాళ విచ్చలవిడిగా ISI మార్క్ లేకుండా ఇవాళ విచ్చలవిడిగా మినరల్ వాటర్లు ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గత కొన్ని సంవత్సరాల కిందటి నుంచి ఏదైతే బోర్ వాటర్ తాగుతూ ఉన్నారో బోర్ వాటర్ తాగుతున్న వాళ్ళు 80 నుంచి 90 సంవత్సరాలు 100 సంవత్సరాల వరకు బతుకుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మినరల్ వాటర్ వచ్చిన తర్వాత TDS చేయకపోవడం వలన ఇవాళ మోకాల చిప్పలు అరిగిపోవడం, అనేక ఇబ్బందులు పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ప్రజలు. కాబట్టి ఖచ్చితంగా మున్సిపల్ అధికారులు ఖచ్చితంగా టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసిన తర్వాతనే మినరల్ వాటర్లకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. జిల్లాలో స్వచ్ఛంద సంస్థలు, ఇతర నేతల విరాళాలతో కొనసాగుతున్న వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. ఈ ప్లాంట్లు అన్నీ ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండానే దందాను దర్జాగా నిర్వహిస్తున్నారు. ఒక్కో పల్లెలో అయితే ఒక్కో బాటిల్ 5 రూపాయలు, పట్టణాల్లో అయితే 10 రూపాయల నుండి 15 రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా లక్షల రూపాయల్లో పెట్టుబడి పెట్టి వేసవి ముగిసే లోపే పెట్టుబడులను లాగేస్తున్నారు. నీటి దందాతో లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నా ప్రశ్నించేవారే కరువయ్యారు. ఈ వాటర్ ప్లాంట్లు ఏవైతే మన ఇంటికి డబ్బాలు నీళ్ళు వస్తుందో అవి కరెక్ట్ నీళ్ళు కాదు. మీరు వాళ్ళకి ప్రశ్నించాలా, అడగాల. లేకపోతే అనారోగ్యం గురై బొక్కలు ఉన్నటువంటి కీళ్ళలో ఉన్నటువంటి
ఏదైతే జిగుడు పదార్థం కరిగిపోయి మనకు అనేక కీళ్ళ నొప్పులు వచ్చే ప్రమాదం నడవని ఇప్పుడు చాలా మంది చూస్తూ ఉన్నాం. అందరూ ఇట్లా నడవలేని పరిస్థితి, మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, వాతాల నొప్పులు వస్తూ ఉన్నాయి. ఇది కేవలం ఆ డబ్బా నీళ్లు వాడడం వల్ల. ఇవన్నిటికంటే శ్రేష్టమైనది నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే మంచి నీళ్లు ఉన్నాయో ఆ మంచి నీళ్లు వాడడం వల్ల మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రావు. వాళ్ళ అధికారులు కూడా వెంటనే స్పందించి వెంటనే ఆ యొక్క వాటర్ ప్లాంట్ల నిర్వహణలో మొత్తం పూర్తిగా పర్యవేక్షించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రజలు కూడా దాని పట్ల ఆలోచించాలని మేము విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా గతంలో ఒక వాటర్ డబ్బా ఉంటుందో కేవలం 8 రూపాయలు, 6 రూపాయలు, 10 రూపాయల లోపల ఉండేది. కానీ ఇలా ఎవరి అనుమతి లేకుండా వాళ్ళు విచ్చలవిడిగా 30 రూపాయలు, 20 రూపాయలు పెంచడం అంటే ఒక డబ్బా ఉండేటువంటి 20 లీటర్ల కంటే వాటర్ ఎక్కువ ఉండదు. కేవలం వాళ్ళు 25-30 రూపాయలు పెంచడం అంటే మరి ఎవరి పర్మిషన్ తీసుకుంటారు, ఎవరు పెంచిస్తున్నారు, దాని మీద అధికారుల పర్యవేక్షణ లేకపోవడం ప్రజల యొక్క ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. కాబట్టి ఆ యొక్క పెంచిన రేట్లు కూడా అయితే కరెక్ట్ కాదు. మరి ఇలా 1 రూపాయి పెడితే మనకు నల్ల కనెక్షన్ మంచి నీళ్ళు మరి ఇంటికి వచ్చే పరిస్థితి ఉంది. మరి ప్రజలు ఆలోచించాలి. అధికారులు ఈ విచ్చలవిడిగా ఏదైతే డబ్బా నీళ్ళ రేట్లు పెంచి ప్రజలు దోచుకుంటున్నారో ఇది మంచి పద్ధతి కాదు. అధికారులు స్పందించాలి. అధికారులు పూర్తిగా బాధ్యత వహించవలసి వస్తుందని మీ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నారు. మినరల్ వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతులు లేకపోయినా, కనీస నిబంధనలు పాటించకపోయినా, నాణ్యతా ప్రమాణాలు కరువైనా తనిఖీలు మాత్రం ఎక్కడా జరగడం లేదు. మినరల్ వాటర్ ప్లాంట్లకు అనుమతి లేకపోయినా నీటి విక్రయాలు జరగడంపై జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాలు వేసి తనిఖీలు చేపడితే నీటి దందా గుట్టురట్టయ్యే ఆస్కారం ఉంది. మినరల్ వాటర్ పేరుతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వ్యాపారులపై జిల్లా అధికారులు ఉక్కుపాదం మోపి తమ ప్రాణాలు కాపాడాలని నిజామాబాద్ వాసులు కోరుతున్నారు.